రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇద్దరు మహిళలతో కలిసి హనీ ట్రాప్ వల విసిరాడు అమర్. అనారోగ్య సమస్యల పేరుతో మిట్ట వెంకట రంగారెడ్డి యోగా ఆశ్రమంలో చేరారు ఇద్దరు మహిళలు. కొద్ది రోజులు రంగారెడ్డితో క్లోజ్ గా ఉన్నారు ఇద్దరు కిలేడీలు. ఇద్దరు మహిళలతో వెంకట రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి అమర్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. 50 లక్షలు ఇవ్వాలంటూ రంగారెడ్డికి అమర్ బ్లాక్ మెయిల్ కు దిగాడు. 50 లక్షల చెక్ ఇచ్చాడు యోగా గురువు వెంకట రంగారెడ్డి. మరో 2 కోట్లు ఇవ్వాలంటూ రంగారెడ్డిని మరోసారి అమర్ బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే అమర్ గ్యాంగ్ గోల్కొండకు రావాలన్నాడు బాధితుడు రంగారెడ్డి. గోల్కొండకు వచ్చిన వెంటనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డిలో హనీ ట్రాప్ సంబంధించి ఒక 4గురిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం హనీ ట్రాప్ కూడా జరిగింది. ఒక యోగా సంబంధించిన టీచర్, ఒక గురువును హనీ ట్రాప్ కూడా చేశారు. అయితే చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఒక రంగారెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పి అమ్మరైన ఒక వ్యక్తి ఇద్దరు మహిళలతో కూడా హనీ ట్రాప్ చేశారు. తమకు అనారోగ్యం బాలేదని చెప్పి కూడా ఒక ఆశ్రమంలో చేరారు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ అయ్యి వారితో సన్నిహితంగా యొక్క ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలు వీడియోలు చేయించిన అమ్మరు అతన్ని బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి 2 చెక్కుల పైన ఒక 50 లక్షల రూపాయలు రాయించుకున్నారు. దాని తర్వాత ఇంకా 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేయడంతో గోల్కొండ పోలీసులను కూడా ఆశ్రయించారు. గోల్కొండ పోలీసులతో వీరందరినీ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఇస్తానని చెప్పి రావడంతో 5 మందిని ఒకేసారి అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా వీళ్ళు అమరు, మౌలాలి, రాజేష్, మంజుల, రజనీని పూర్తిగా ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండకు వచ్చిన 5గురిని కూడా గోల్కొండ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే ఒక అమర్ గ్యాంగ్ సంబంధించి పూర్తిగా రంగారెడ్డి వద్ద డబ్బులున్నాయని ఒక పూర్తిగా సమాచారం మనకే ఒక హనీ ట్రాప్ చేసినట్టుగా పోలీసు విచారణ కూడా తేలింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు మిట్ట వెంకట రంగారెడ్డి. ఇద్దరు మహిళలతో కలిసి హనీ ట్రాప్ వల విసిరాడు అమర్. అనారోగ్య సమస్యల పేరుతో మిట్ట వెంకట రంగారెడ్డి యోగా ఆశ్రమంలో చేరారు ఇద్దరు మహిళలు. కొద్ది రోజులు రంగారెడ్డితో క్లోజ్ గా ఉన్నారు ఇద్దరు కిలేడీలు. ఇద్దరు మహిళలతో వెంకట రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి అమర్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. 50 లక్షలు ఇవ్వాలంటూ రంగారెడ్డికి అమర్ బ్లాక్ మెయిల్ కు దిగాడు. 50 లక్షల చెక్కు ఇచ్చాడు యోగా గురువు వెంకట రంగారెడ్డి. మరో 2 కోట్లు ఇవ్వాలంటూ రంగారెడ్డిని మరోసారి అమర్ బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే అమర్ గ్యాంగ్ గోల్కొండకు రావాలన్నాడు బాధితుడు రంగారెడ్డి. గోల్కొండకు వచ్చిన వెంటనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.